ఫిజికల్ డీనాచురేషన్స్కి. కెమికల్ ఏజెంట్స్ వచ్చేసి స్ట్రాంగ్ యాసిడ్స్, ఆల్కలైన్స్, సాల్ట్, మెటల్స్, సోలిసిడేట్, యూరియా కాజెస్ ద డీనాచురేషన్ ఆఫ్ ప్రోటీన్స్ అనేది జరుగుతుంది అన్నట్టు. కీ ఫ్యూచర్స్ వచ్చేసి ప్రోటీన్ లాసెస్ దే 3 డైమెన్షనల్ స్ట్రక్చర్ని కోల్పోయి ఉంటాయి, ప్రైమరీ స్ట్రక్చర్లో ఉంటాయి, పెప్టైడ్ బాండ్స్ ఆర్ నాట్ హైడ్రోలైజ్డ్ అయి ఉంటాయి. డీనేచురేషన్ యూజువలీ ఇది రివర్సబుల్ కూడా, కొన్నిట్లో రివర్సబుల్ అయి ఉండొచ్చు, అంటే pH రీనాచురేషన్ ప్రాసెస్ ద్వారా బ్రింగ్ బ్యాక్ చేసుకో. అండ్ కుకింగ్ రిజల్ట్స్ ద డీనాచురేషన్ ఆఫ్ ప్రోటీన్స్ అనేది జరుగుతూ ఉంటుంది. ఓకేనండి, ఇవన్నీ కీ ఫ్యూచర్స్ అన్నట్టు. సో దిస్ ఈజ్ అబౌట్ ద కెమిస్ట్రీ ఆఫ్ ప్రోటీన్స్ అండి. నెక్స్ట్ వీ విల్ డిస్కస్ ద ఫేట్ ఆఫ్ మెటబాలిజం ఆఫ్ అమైనో యాసిడ్స్. దీంట్లో బేసిక్గా మనకేంటంటే అమైనో యాసిడ్ పూల్, దీని ఫేట్ అనేది ఎలా జరుగుతుందో చూద్దాం ఒక్కొక్కటి. సో బేసిక్గా అమైనో యాసిడ్స్ బాడీలోకి ఎలా వస్తున్నాయి, అది 2 రకాలుగా బాడీలోకి వస్తుంది. అది ఏంటి ప్రోటీన్ సింథసిస్కి మనకు ఇది చూడండి, ఫస్ట్ వచ్చేసి డైట్ ద్వారా మనకు అమైనో యాసిడ్స్ అనేది బాడీలోకి వస్తున్నాయి. ఇవేం చేస్తున్నాయి, సింథసిస్ ఆఫ్ నైట్రోజీనియస్ కాంపౌండ్కి యూజ్ అవుతున్నాయి, యూటిలైజ్ అయ్యి యూరియాగా ఎక్స్క్రీట్ అవుతుంది త్రూ యూరిన్ నుంచి. స్పెషలైజ్డ్ అమైనో యాసిడ్ ప్రోడక్ట్ని సింథసైజ్ చేస్తాయి, మెటబాలిక్ ఫ్లూయిడ్స్గా యూజ్ అవుతున్నాయి, కార్బోహైడ్రేట్స్కు ఫ్యాట్స్గా సింథసిస్ చేయడానికి ఉంటున్నాయి. అండ్ ఇవి ఇంకొకటి ప్రాసెస్ ఏంది, ఈ బాడీలోకి రావడానికి సింథసైజ్ నాన్ ఎసెన్షియల్ అమైనో యాసిడ్ ఫ్రమ్ ద కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్ నుంచి కూడా ఉంటుంది. అంటే బాడీలోకి అమైనో యాసిడ్స్ 2 రకాలుగా వస్తున్నాయి, ఒకటి డైట్ ద్వారా, ఇంకోటి బాడీలో సింథసిస్ ద్వారా వస్తుంది. ఈ 2 పద్ధతుల ద్వారా వస్తుంది. ఇది బ్రేక్ డౌన్ యూటిలైజ్ ఎలా జరుగుతుంది అంటే నైట్రోజీనియస్ కాంపౌండ్స్ రావడం, యూరియాగా ఎక్స్క్రీట్ అవ్వడం, స్పెషలైజ్డ్ అమైనో యాసిడ్ ప్రోడక్ట్స్ని సింథసైజ్ చేయడం, మెటబాలిక్ ఫ్లూయిడ్ గాను కార్బోహైడ్రేట్కు ఫ్యాట్గా కన్వర్ట్ అవ్వడం వల్ల బాడీలో ప్రోటీన్ టర్న్ ఓవర్ అనేది ఉంటుంది. ఓకేనండి, ఇలా మనకు బాడీలో అమైనో యాసిడ్స్ అనేది లభిస్తాయి. సో అమైనో యాసిడ్ మెటాబాలిజం ఆన్ ఓవర్ వ్యూగా చూసినప్పుడు డైట్ ద్వారా కానీ దీని ద్వారా కానీ ప్రోటీన్స్ అనేవి మన అమైనో యాసిడ్స్ అనేవి వస్తాయి. వచ్చిన తర్వాత ఇవి ప్రోటీన్ సింథసిస్కి యూజ్ అవుతాయి, లేదా సింథసిస్ ఆఫ్ నాన్ నైట్రోజీనియస్ కంటైనింగ్ కాంపౌండ్స్ అవుతుంది, లేదా ఈ అమైనో యాసిడ్స్ ట్రాన్స్ అమైనేషన్ కీటో యాసిడ్గా కన్వర్ట్ అవుతాయి. ఈ కీటో యాసిడ్స్ వచ్చేసి నాన్ ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ గాను కన్వర్ట్ అవుతాయి, లేదా ఎనర్జీ సింథసిస్ యూజ్ అవుతాయి, లేదా గ్లూకోనియోజెన్సిస్ ద్వారా గ్లూకోజ్గా వస్తుంది, ఫ్యాట్స్గా కూడా కన్వర్ట్ అవ్వడానికి అమైనో యాసిడ్స్ అనేవి ఉపయోగపడతాయి. ట్రాన్స్ అమైనేషన్ జరిగింది అనుకోండి, దాంట్లో ఆల్ఫా కీటో గ్లూటరేట్ కాస్త గ్లూటమేట్గా కన్వర్ట్ అవుతుంది. దాని తర్వాత ఇది డిఅమైనేషన్ జరిగి అమోనియా వస్తుంది. ఈ అమోనియా యూరియా సైకిల్లోకి వెళ్ళిపోయి యూరియా అనేది ఏర్పడుతుంది. యూరియా ఎక్స్క్రీటరీ ప్రోడక్ట్ ఆఫ్ అమైనో యాసిడ్స్ అని చెప్పొచ్చు. అమైనో గ్రూప్ ఎక్స్క్రీట్ అవ్వడానికి యూరియాగా కంపల్సరీ కన్వర్ట్ అవ్వాలి, లేదు అంటే అమోనియా టాక్సిసిటీ అనేది వస్తుంది. దానివల్ల మనకు డిసీజెస్ అనేది వస్తుంది. 1 by 1 మనం చూద్దాం, అయితే ఏం జరుగుతుందో చూద్దాం. దీనికంటే ఫస్ట్ ఫేట్ ఆఫ్ అమైనో గ్రూప్ చూద్దాం. ఫేట్ ఆఫ్ అమైనో గ్రూప్ అనేది ఇది అమైనో యాసిడ్ అనేది బేసిక్గా 2 రియాక్షన్ యూజ్ అవుతుంది అన్నట్టు. 2 రియాక్షన్స్ చెందుతాయి. ఏంటి, ట్రాన్స్ అమైనేషన్. నెంబర్ 1 ఇస్ ట్రాన్స్ అమైనేషన్. దీన్ని ఏమంటాము అంటే ట్రాన్స్ఫర్ ఆఫ్ అమైనో గ్రూప్. ఎక్కడి నుంచి, అమైనో యాసిడ్ నుంచి కీటో యాసిడ్కి అమైనో గ్రూప్ని కనుక పంపించడం వల్ల అది న్యూగా అమైనో యాసిడ్ని ఫామ్ చేస్తుంది. కాబట్టి దాన్ని ట్రాన్స్ అమైనేషన్ రియాక్షన్ అని చెప్పేసి అంటాము. ఆక్సిడేటివ్ డి అమైనేషన్ అనేది సెకండ్ వన్. దీంట్లో ఏమవుతుందంటే ఇది ఏదైతే ఈ అమైనో గ్రూప్ ఉందో ఇది ఏమంటుంది, ఇది అమోనియాగా ఏర్పడుతుంది. రీప్లేస్ బై ఆక్సిజన్ ఆటమ్ రీప్లేస్ చేయడం వల్ల టు ఫార్మ్స్ ద కీటో యాసిడ్స్ అనేది వస్తుంది. దిస్ రియాక్షన్ ఈజ్ నోన్ యాజ్ ఆక్సిడేటివ్ కీటో డిఅమైనేషన్ అనేది జరుగుతుంది అన్నట్టు.
ఓకేనండి. నెక్స్ట్ కార్బన్ స్కెల్టన్. దీని కార్బన్ స్కెల్టన్, ఫేట్ ఆఫ్ కార్బన్ స్కెల్టన్ అంటే ఏంటిది? ఆఫ్టర్ రిమూవల్ ఆఫ్ కార్బన్ అమైనో గ్రూప్ రిమూవ్ అయిన తర్వాత కార్బన్ స్కెల్టన్ ఏదైతే ఉంటుందో కార్బన్ స్కెల్టన్ ఆఫ్ అమైనో అంటే ఇప్పుడు మనకి ఏంటి అమైనో యాసిడ్లో అమైనో టెర్మినల్ ఎండ్ కార్బాక్సిల్ ఎండ్ రెండు ఉంటాయిగా, దాంట్లో అమైనో టెర్మినల్ తీసేసా ఓన్లీ కార్బన్ టెర్మినల్ ఎండ్ మాత్రమే ఉంది అన్నట్టు, దాన్ని కార్బన్ స్కెల్టన్ అంటాము. అది ఏమవుతుంది? కన్వర్టెడ్ ఇంటూ ఇంటర్మీడియట్ ప్రోడక్ట్ ఆఫ్ సిట్రిక్ యాసిడ్ సైకిల్లోకి వెళ్ళిపోతుంది. అంటే టీసీఏ సైకిల్, సిట్రిక్ యాసిడ్ సైకిల్ ఉంది కదండి, దాంట్లోకి వెళ్ళిపోతుంది కార్బన్ స్కెల్టన్. అది కార్బన్ స్కెల్టన్ వెళ్ళడం ద్వారా ఫైనల్గా ఈ కింది 4 రకాలైన ఫార్మేషన్స్కి మనకు ఉపయోగపడు 4 రకాల ఫేట్ ఉంటుంది అన్నట్టు. ఏంటిది? ఏంటంటే చూడండి, ఒకటి ఆక్సిడేషన్ బై ద సిట్రిక్ యాసిడ్ ద్వారా ఈ స్కెల్టన్ ఏదైతుందో అది ఒకటి ఆక్సిడేషన్ చెందుతుంది. దేని ద్వారా? సిట్రిక్ యాసిడ్ సైకిల్ ద్వారా చెంది ఎనర్జీని సింథసైజ్ చేస్తుంది. అంటే ఇక్కడ ఏమొస్తాయి? జీటీపీ, ఎన్ఏడిహెచ్, ఎఫ్ఏడిహెచ్లు అనేవి ఇక్కడ ఫార్మేషన్ జరుగుతాయి, ఎనర్జీ అనేది ఫామ్ అవుతుంది. ఇది ఫైనల్గా ఏటీపీని ఇస్తుంది. ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చైన్ ద్వారా ఏటీపీస్ని ఇస్తుంది. నెక్స్ట్ ఇదేంటి? నెక్స్ట్ ఇది నాన్ ఎసెన్షియల్ అమైనో యాసిడ్ సింథసిస్కి ఉపయోగపడుతుంది. నాన్ ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ ఉన్నాయి కదా, ఏదైతే మనం న్యూట్రిషన్ ద్వారా తీసుకోవాల్సిన అవసరం లేదో ఆ అమైనో యాసిడ్స్ అన్ని కూడా ఇక్కడ సింథసిస్ జరుగుతుంది. నెక్స్ట్ సింథసిస్ ఆఫ్ గ్లూకోజ్. ఇది గ్లూకోనియోజెన్సిస్ అని చెప్పేసి అంటాము, దీని ద్వారా వస్తుంది. అండ్ ఫోర్త్ వన్ ఈజ్ ఫార్మేషన్ ఆఫ్ లిపిడ్స్ కిందికి వస్తుంది. అంటే CH3, CH2 అని చెప్పేసి మనం ఒక ఇట్లా రాసుకొని దాని తర్వాత COOH అనేది వస్తుంది కదా, ఇలా లిపిడ్స్ ఫార్మేషన్కి ఇది అనేది ఫేట్ ఆఫ్ ఈ అమైనో యాసిడ్స్ అంటే అమోనియా రిమూవ్ చేసిన తర్వాత మిగతా స్కెల్టన్ ఏదైతుందో దీనికి ఉపయోగపడుతుంది. ఓకేనా అండి. సో నెక్స్ట్ ఈ ట్రాన్స్అమైనేషన్లో వచ్చేసరికి ట్రాన్స్ఫర్ ఆఫ్ అమైనో గ్రూప్ ఫ్రమ్ ద 1 అమైనో టు కీటో గ్రూప్ కన్వర్ట్ చేసి దాని నుంచి మనకు కొత్త అమైనో యాసిడ్స్ అనేది వస్తూ ఉంటుంది. ఈ ఎంజైమ్ని మనకు ట్రాన్స్అమైనేజ్ అనే ఎంజైమ్, ఈ ట్రాన్స్అమైనేజ్ అనే ఎంజైమ్ వచ్చేసి అమైనో ట్రాన్స్ఫరేజ్ ట్రాన్స్అమైనేజ్ ఆర్ అమైనో ట్రాన్స్ఫరేజ్ అనే ఎంజైమ్ వచ్చేసి మనకు ఈ రియాక్షన్ చెందుతుంది. దీనికి మనకు విటమిన్ B6 పైరాక్సిల్ ఫాస్ఫేట్ అనేది రిక్వైర్మెంట్ ఉంటుంది. ఓకేనా, ఇది కోఎంజైమ్, ఇది ఎంజైమ్గా మనకు యూజ్ అవుతుంది. సో దిస్ ఇస్ ద ట్రాన్స్అమైనేజ్ రియాక్షన్. ట్రాన్స్అమైనేషన్ 1 అమైనో యాసిడ్ కీటో యాసిడ్కి అమైనో గ్రూప్ని డొనేట్ చేస్తుంది. డొనేట్ చేయడం వల్ల కీటో యాసిడ్ ఏర్పడుతుంది, అమైనో యాసిడ్ ఏర్పడుతుంది. దీన్ని ట్రాన్స్అమైనేజ్ అనే ఎంజైమ్ చేస్తుంది. PLP అనేది మనకు కోఎంజైమ్గా ఉంటుంది. సిగ్నిఫికెన్స్ ఆఫ్ ట్రాన్స్అమైనేజ్ ఇదేంటంటే ఇది ఎసెన్షియల్ రివర్సబుల్ టేక్స్ పార్ట్ ఇన్ ద బోత్ అమైనో యాసిడ్ సింథసిస్ యాజ్ వెల్ డిగ్రేడేషన్లో ఈ రియాక్షన్స్ జరుగుతుంది. డ్యూరేషన్ ఆఫ్ ప్రోటీన్ బయోసిన్సిస్కి మోస్ట్ ఆఫ్ ద అమైనో యాసిడ్ అండర్గోస్ ద గ్లూటామేట్ ఇవన్నీ ఫార్మేషన్కి మనకు ఈ ట్రాన్స్అమైనేషన్ రియాక్షన్స్ ఉన్నాయి. క్లినికల్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ALT అండ్ సర్టన్ ట్రాన్స్అమైనేషన్స్ ఏవైతే ఉన్నాయో అదే AST ALT ఆర్ యూజ్డ్ టు డయాగ్నోస్టిక్ మార్కర్ అండ్ టిష్యూస్. దాన్ని ఏంటి లివర్ ఎంజైమ్ కిందకే మనం చూస్తాం కదా, అవే ఇవి అన్నట్టు లివర్ డిసీజ్ చూసుకోవచ్చు సార్. సో ఇక ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ AST ఇన్ ద బ్లడ్ లెవెల్ ఈజ్ ఎఫెక్టెడ్ ఆఫ్టర్ హార్ట్ అటాక్స్ వచ్చిన తర్వాత ఉంటుంది. దీన్ని మయోకార్డియల్ ఇన్ఫ్రాక్షన్ అని చెప్పేసి అంటాము. డ్యామేజ్ హార్ట్ మజిల్స్ లీక్స్ AST ఇన్ ద ఇంట్రాసెల్యులర్ కంటెంట్గా రిలీజ్ చేస్తూ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ALT మనం లివర్ డిసీజెస్లో చూడొచ్చు. అక్యూట్ హెపటైటిస్లో ALT అండ్ AST బోత్ రెండు కూడా ఎలివేట్ అవుతాయి. ఇది లివర్ డిసీజెస్లో. బట్ చేంజెస్ ఇన్ ALT ఈజ్ మోర్ మార్క్డ్ అనేది చూడొచ్చు అండి. ASTని మనం ఏం అంటాము, ASG
ఎస్జిఓటీగా అంటాము, అది సీరం గ్లూటమేట్ ఆక్సాలోయిడ్ ట్రాన్స్అమైనేస్గా అంటాము. ఏఎల్టీని వచ్చేసి మనం ఎస్జిపిటి అంటాము, సీరం గ్లూటమేట్ పైరువేట్ ట్రాన్స్అమైనేస్ అని చెప్పేసి అంటాము. దీస్ ఆర్ ద ఓ టర్మినాలజీ, బట్ స్టిల్ వీఆర్ యూజింగ్, బట్ ఏఎస్టీ ఏఎల్టీ అనేది మనం బేసిక్గా యూజ్ చేస్తూ ఉంటామంటారు. రెండు యూజ్ చేస్తూ ఉన్నారన్నట్టు. మెకానిజం ఆఫ్ ట్రాన్స్అమైనేషన్ చూసారు, అలనైన్ నుంచి పైరువేట్గా కన్వర్ట్ అవుతుంది, పైరువేట్ నుంచి పైరువేట్ మళ్ళీ ట్రాన్స్పోర్ట్ చేసి గ్లూటమేట్గా వస్తుంది. ఇలా ఇది మనకు జరుగుతుంది అన్నట్టు రియాక్షన్స్. మెకానిజం ఆఫ్ ట్రాన్స్అమైనేషన్ ఇదన్నీ కూడా. నెక్స్ట్ వచ్చేసి డిఅమైనేషన్. డిఅమైనేషన్ వచ్చేసి ఆక్సిడేటివ్ డిఅమైనేషన్, నాన్ ఆక్సిడేటివ్ డిఅమైనేషన్ రెండుగా జరుగుతుంది. డిఅమైనేషన్ అంటే ఏంటి అంటే దీంట్లో నుంచి తీసేయడాన్ని డిఅమైనేషన్ అని చెప్పేసి అంటాం అన్నట్టు. దీని ద్వారా ఏమవుతుంది అంటే ఈ గ్లూటమేట్ డిఅమైనేషన్ చెందడం వల్ల NADPH మాలిక్యూల్స్ అనేవి సింథసిస్ జరుగుతాయి. దీనివల్ల కొలెస్ట్రాల్ సింథసిస్ కావచ్చు, లేదా ఆర్బిసి సెల్ రిజిడిటీ కోసం దీనికి ఉపయోగపడుతూ ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ డిఅమైనేషన్. డిఅమైనేషన్ ప్రాసెస్ వచ్చేసి ఆక్సిడేటివ్ డిఅమైనేషన్ చెప్పేసి అంటాము. ఆక్సిడేటివ్ డిఅమైనేషన్లో FADH2 మాలిక్యూల్స్ అనేవి ఫార్మేషన్ జరుగుతూ ఉంటుంది. సమరీ ఆఫ్ ది డిఅమైనేషన్ వచ్చేసి మెటబాలిక్ ఫేట్లో అమోనియా ఇన్ ద బాడీ, అది వచ్చేసి కన్వర్టెడ్ ఇంటూ యూరియాగా. అమోనియా ఏదైతే ఉందో డిఅమైనేషన్ రిలీజ్ అయిన అమోనియా ఉంటుందిగా, అది ఏమవుతుంది అంటే దాని ఫేట్ ఏమవుతుంది, కన్వర్టెడ్ ఇంటూ యూరియా, ఫార్మేషన్ ఆఫ్ గ్లూటామిక్ యాసిడ్ లేదా అమైనేషన్ ఆఫ్ ఆల్ఫా కీటో యాసిడ్గా టు ఫార్మ్ ద ఆల్ఫా అమైనో యాసిడ్గా సింథసిస్ ఆఫ్ నాన్ ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్కి మనకు ఉపయోగపడుతుంది. ఏది మన అమోనియా ఎప్పుడైతే రిలీజ్ అయింది కదా, ఆ రిలీజ్ అయినది కన్వర్టెడ్ ఇంటూ యూరియాగా కన్వర్ట్ అయ్యి రిలీజ్ అయిపోతుంది. గ్లూటామేట్గా కన్వర్ట్ అయితే అది రీయూటిలైజ్ చేయబడుతుంది. నాన్ ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్గా కూడా కన్వర్ట్ అవ్వడానికి ఇది యూజ్ అవుతుంది. నెక్స్ట్ డిఅమైనేషన్, నాన్ ఆక్సిడేటివ్ డిఅమైనేషన్కి వచ్చేసి హైడ్రాక్సీ అమైనో యాసిడ్స్ ఏవైతే ఉన్నాయో అది పార్టిసిపేట్ చేస్తాయి. సల్ఫర్ అమైనో యాసిడ్స్ ఇలా కన్వర్ట్ అవుతాయి. అండ్ డిఅమైనేషన్ ఆఫ్ హిస్టిడిన్ అనేది జరుగుతూ ఉంటుంది అన్నట్టు. ఇది నాన్ ఆక్సిడేటివ్ టర్మ్స్ అన్నట్టు. సో బ్యాలెన్సింగ్ ఆఫ్ అమైనో మెటబాలిజం వచ్చి సోర్సెస్ యూటిలైజేషన్ అనేది మనం ఇక్కడ ఇచ్చాము. అమైనో యాసిడ్ కెటబాలిజం వచ్చేసి మనకు సోర్సెస్లో ట్రాన్స్అమైనేషన్, deamination, serine and threonine dehydratase for glutamine action, glycine cleavage ద్వారా అమైనో యాసిడ్ కెటబాలిజం జరుగుతుంది. ప్యూరిన్ పిరిమిడిన్ డిఅమైనేషన్, అదర్ నైట్రోజన్ కాంపౌండ్స్ ఫార్మేషన్, బ్యాక్టీరియల్ మెటబాలిజం ఇన్ ద ఇంటెస్టైన్కి ఇవన్నీ కూడా కెటబాలిజం ద్వారా అమైనో యాసిడ్స్ అనేది మనకు వస్తాయి అన్నట్టు, సోర్సెస్ అన్నట్టు. ఏదైతే యూటిలైజేషన్ ఎలా జరుగుతుంది, ఇది సింథసిస్ ఆఫ్ గ్లూటామేట్ ద్వారా, సింథసిస్ ద్వారా గ్లూటామైన్ ద్వారా, సింథసిస్ ఆఫ్ యూరియా ద్వారా, ఎక్స్క్రీషన్ ఇన్ ద యూరిన్ యాజ్ అమోనియా ద్వారా, లేదా యూజ్డ్ సింథసిస్ నాన్ ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ సింథసిస్కి ఏదైతే ఉపయోగపడుతుందో దాని ద్వారా యూటిలైజ్ చేయడం వల్ల దాన్ని అమైనో యాసిడ్ని మనం బ్యాలెన్స్ చేస్తూ ఉంటుంది, బాడీలో బ్యాలెన్స్ చేస్తూ ఉంటుంది. ఓకేనండి, ఇది మనది తెలిసింది. సో ట్రాన్స్అమైనేషన్, ట్రాన్స్పోర్ట్ ఆఫ్ అమైనో ఇప్పుడు ట్రాన్స్అమైనేషన్ అయిపోయింది అంతా. ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ ఆఫ్ అమోనియా ట్రాన్స్పోర్ట్ అనేది ఎలా జరుగుతుందో చూడండి. గ్లూటమేట్ అమోనియాతో బైండ్ అయ్యి గ్లూటమైన్ సింథేజ్ ద్వారా ఒక ATP మాలిక్యూల్ని యూటిలైజ్ చేసుకొని మెగ్నీషియం తీసుకొని గ్లూటమైన్గా కన్వర్ట్ అవుతుంది. కన్వర్ట్ అయ్యి ఈ అమోనియా గ్రూప్ని ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంది. ఎలా చూడండి, అలనైన్ ప్లస్ అమోనియా యూరియా కన్వర్ట్ లివర్గా రిలీజ్ అవడం ఒకటి, లేదా అలనైన్ పైరువేట్గా మారి గ్లూకోజ్గా మారి ఈ గ్లూకోజ్ మజిల్లో పంపిస్తుంది. మజిల్లో పంపించిన తర్వాత మజిల్ గ్లూకోజ్ను యూటిలైజ్ చేసుకొని గ్లైకాలిసిస్ ద్వారా పైరువేట్ ఏర్పరుస్తుంది. పైరువేట్ తర్వాత ఇక్కడ మన అమైనేషన్ జరిగి పైరువేట్ అమైనో గ్రూప్తో కలిసి అలనైన్ ఫామ్ చేస్తుంది. అలనైన్ తీసుకొచ్చి లివర్కి ఇస్తుంది. ఇక్కడ లివర్ ఏం చేస్తుంది, ఐదర్ యూరియా కన్వర్ట్ చేసి ఎక్స్క్రీట్ చేస్తుంది, లేదా ఈ అమోనియా అలనైన్ నుంచి అమోనియా రిలీజ్ చేయడం వల్ల యూరియా వెళ్ళిపోతుంది, పైరువేట్గా మారుతుంది, మళ్ళీ గ్లూకోజ్గా వస్తుంది. గ్లూకోజ్ తీసుకొచ్చి ఇక్కడ అంటే మజిల్లో ఉన్న అమోనియాను తీసుకొచ్చి లివర్కి ఇచ్చి యూరియాగా కన్వర్ట్ చేయడాన్ని అలనైన్ సైకిల్ అని చెప్పేసి మనం చెప్పొచ్చు. నెక్స్ట్ అమోనియా టాక్సిసిటీ అండ్ బ్రెయిన్ డ్యామేజ్. ఇక్కడ చూడండి, ఎలివేటెడ్ అమోనియాని ఏమంటామంటే హైపర్ అమోనీమియా అంటాము. దీనివల్ల ఏమవుతుంది, కోమా, ఇర్రివర్సబుల్ బ్రెయిన్ డ్యామేజెస్ అనేది జరుగుతూ ఉంటుంది.
ఓకేనండి. అమోనియా ఎన్సెఫలోపతి అని చెప్పేసి అంటాము దీన్ని. గ్లూటమైన్ ఫార్మేట్ గ్లూటమేట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, ఎన్హాన్స్ చేస్తుంది. అండ్ ఇదేమంటుంది అంటే బ్రెయిన్ పూల్ ఆఫ్ గ్లూటమేట్ అనేది మనం చూడొచ్చు. డిక్రీజ్ ద ఫార్మేషన్ డెరివేటివ్ ఆఫ్ గాబా అంటే ఆల్ఫా అమైనో బ్యూటరిక్ యాసిడ్స్ అనేవి తగ్గుతుంది. అండ్ ఇన్హిబిటర్ ఆఫ్ న్యూరో ట్రాన్స్మిటర్ వల్ల ఇట్ రైజెస్ ద గ్లూటమేట్ లెవెల్స్ ఇన్ ద బ్రెయిన్, కాజెస్ ద రిమూవల్ ఆఫ్ బ్రెయిన్ సెల్స్ అనేది జరుగుతూ ఉంటుంది. ఓకేనండి, ఇది అమోనియా టాక్సిసిటీ. ఓకే, నెక్స్ట్ అమోనియా టాక్సిసిటీ అండ్ బ్రెయిన్ డ్యామేజ్లో డిక్రీజ్డ్ గాబా, ఇంక్రీజ్ సెరోటోనిన్ లెవెల్స్ అనేది మనం చూడొచ్చు అన్నట్టు. ట్యాపింగ్ ఆఫ్ అమోనియా టాక్సిసిటీ, దీనివల్ల ఏమవుతుంది హై టాక్సిసిటీ డీటాక్సిఫికేషన్ ఇంటూ యూరియా అండ్ ఎక్స్క్రీట్ అనేది జరుగుతుంది బేసిక్గా అమోనియా. లేదంటే ఈవెన్ మైన్యూట్ క్వాంటిటీ ఆఫ్ అమోనియా ఆల్సో డ్యామేజెస్ ద సెంట్రల్ నర్వస్ సిస్టమ్. అందుకే యూరియా సైకిల్ అనేది యాక్టివేట్ అవుతుంది, అమోనియాను రిలీజ్ చేస్తుంది, అమోనియా అందుకే రిలీజ్ అవుతుంది అన్నట్టు. అండ్ ఇక్కడ ఏం జరుగుతుంది, ఇమ్మీడియట్లీ ఇది ట్రాప్డ్ గ్లూటమేట్ అమోనియా ఎప్పుడైతే వస్తుందో దాన్ని అమోనియాని ఎమ్మటే ఇమ్మీడియట్గా గ్లూటమేట్ తీసుకొని గ్లూటమైన్గా కన్వర్ట్ అయ్యి అమోనియాని అమైనేజ్ అనే ఎంజైమ్ ద్వారా ఇది రిమూవ్ చేస్తూ ఉంటుంది, డీటాక్సిఫికేషన్ పంపిస్తుంది. హెపాటిక్ కోమా, అమైనో టాక్సిసిటీ వల్ల హెపాటిక్ కోమా అని వస్తుంది. హైపర్ అమోనిమియా వల్ల సిఎన్ఎస్ డ్యామేజ్ జరగడమే కాక హెపాటిక్ కోమా అనేది కూడా జరుగుతుంది. అంటే సిఎన్ఎస్ఏ కాకుండా మనకు లివర్ కూడా ఖరాబ్ అవుతుందంట హైపర్ అమోనియమియా ద్వారా అన్నట్టు. దానివల్ల ఏమొస్తుంది జాండిస్, హెపాటోమెగాలి, ఎడిమా, హెమరేజెస్ అని మనం కామన్గా చూసే సిమ్టమ్స్ అన్నట్టు హెపాటోకోమాలో. సో దీని ఎందుకు వస్తుందంటే రిస్ట్రిక్ట్ ప్రోటీన్, దీంట్లో యూజువల్లీ దీన్ని ఎలా కంట్రోల్ చేయొచ్చు మనం హెపాటోకోమా వచ్చినప్పుడు? ప్రోటీన్ డైట్ తక్కువ తీసుకోవాలి, మెయింటైన్ ద యాసిడ్ బేస్ బ్యాలెన్స్ చేసుకోవాలి, అడ్మినిస్ట్రేట్ ద యాంటీబయాటిక్స్, కిల్ ద లోకల్ బ్యాక్టీరియా ఫ్లోరా ప్రొడ్యూసింగ్ ద అమోనియా. ఏదైతే అమోనియా ప్రొడ్యూస్ చేస్తుందో ఆ ఫ్లోరాని మనం చంపేయాలన్నట్టు యాంటీబయాటిక్స్ తీసుకొని. ఓకేనండి, ఇది ఒకటి. రిమూవల్ ఆఫ్ అమోనియోటెలిక్, యూరికోటెలిక్ అండ్ యూరియోటెలిక్, ఈ 3 పద్ధతుల ద్వారా మనం అమోనియాను బాడీ నుంచి తీసేయచ్చు. వన్ ఆఫ్ ద ప్రాసెస్ వచ్చి సింథసిస్ ఆఫ్ యూరియా అని చెప్పేసి అంటాము. ఈ సింథసిస్ ఆఫ్ యూరియాని యూరియా సైకిల్ అంటాం. ఎలా జరుగుతుందో చూడండి. ఈ అమోనియా కార్బన్ డైఆక్సైడ్ ఏదైతే డిఅమైనేషన్ ద్వారా ఏర్పడిన అమోనియా ఏదైతుందో అది కార్బన్ డైఆక్సైడ్తో కలిసి కార్బమైల్ ఫాస్ఫేట్ అనేది సింథసిస్ జరుగుతుంది. ఈ కార్బమైల్ ఫాస్ఫేట్ ఆర్నిథిన్తో, ఈ రెండింటితో బైండ్ అయ్యి ఆన్ ద హెడ్ ఆఫ్ ఆర్నిథిన్ ఇది కార్బమైల్ ఫాస్ఫేట్ బైండ్ అవుతుంది. ఇట్ ఫార్మ్స్ ద సిట్రులిన్ అనేది ఫామ్ అవుతుంది. కార్బమైల్ ఫాస్ఫేటేజ్ అనే ఎంజైమ్ ఇక్కడ యూజ్ అవుతుంది. ఓకేనా అండి, ఇది సిట్రులిన్ కాస్త ఆర్జినైన్ ఆస్పర్టేట్ యాడ్ చేసుకొని ఆర్జినోసక్సినేట్ అనేది ఫార్మ్ అవుతుంది. ఈ ఆర్జినోసక్సినేట్ నుంచి ఫ్యూమినేట్ తీసేయడం వల్ల ఆర్జినైన్ అనేది ఫార్మ్ అవుతుంది. ఈ ఆర్జినైన్ ఒక వాటర్ మాలిక్యూల్ని తీసుకొని ఇక్కడి నుంచి యూరియాని రిలీజ్ చేస్తుంది అండ్ ఆర్నిథిన్ అనేది ఫామ్ అవుతుంది. ఇదంతా కూడా ఆర్నిథిన్ తలపైనే జరుగుతుంది, ఆర్నిథిన్లో ఎటువంటి చేంజెస్ జరగవు. ఓకేనా అండి, ఇది ఒకటి యూరియా సైకిల్. ఈ యూరియా సైకిల్లో మనకు 5 ఇంపార్టెంట్ స్టెప్స్ ఉన్నాయి. ఏంటి అంటే ఫార్మేషన్ ఆఫ్ కార్బమైల్ ఫాస్ఫేట్, ఫార్మేషన్ ఆఫ్ సిట్రులిన్, సింథసిస్ ఆఫ్ ఆర్జినోసక్సినేట్, క్లీవేజ్ ఆఫ్ ఆర్జినోసక్సినేట్, యూరియా ఫార్మేషన్ అనేవి నాకు 5 స్టెప్స్ ఉన్నాయి. ఓకే, డిఫరెన్సెస్ బిట్వీన్ కార్బమైల్ ఫాస్ఫేట్ సింథేజ్ 1 అండ్ సింథేజ్ 2 2 ఎంజైమ్స్ ఉంటాయి. ఆ రెండింటి డిఫరెన్సెస్ చూద్దాం. CPS1 అంటాము, దాన్ని కార్బమైల్ ఫాస్ఫేట్ సింథేజ్ 1 అంటాము. ఇది పార్టిసిపేట్స్ ఇన్ ద యూరియా సైకిల్లో వస్తుంది, ఇది పిరిమిడిన్ సింథసిస్కి వస్తుంది. మైటోకాండ్రియల్ ఎంజైమ్ ఇది ప్రజెన్స్ ఇన్ ద సైటోసాల్లో ఉంటుంది. ఇది NAG రిక్వైర్ యాజ్ ఎ కోఫాక్టర్ కావాలి. ఇట్ డిపెండ్స్ ఆన్ నాట్ డిపెండ్స్ ఆన్ ఎనీ కోఫాక్టర్ మీద ఉండదు. ఇది యూజెస్ అమోనియా యాజ్ ఎ నైట్రోజన్ డోనార్గా ఉంటుంది. ఇది కూడా గ్లూటమైన్ యాజ్ ఎ నైట్రోజన్ డోనార్గా ఉంటుంది. ఈ 2 డిఫరెన్షియేషన్స్ ఆఫ్ CPS1, CPS2. CPS1 వచ్చేసి యూరియా సైకిల్ కానీ బేసిక్గా గుర్తుంచుకోండి. CPS1 మైటోకాండ్రియాలు ఉంటుంది, అక్కడే మనకు యూరియా సింథసిస్ అనేది జరుగుతుంది. ఓకేనండి, మీరు చూసుకోవచ్చు CPS1 అండ్ CPS2. ఇది బ్రీఫ్గా యూరియా సైకిల్. మనకు ఫస్ట్ అమోనియా కార్బన్ డైఆక్సైడ్తో అటాచ్
మ్యాచ్ అవుతుంది, కార్బమైల్ పాస్పేట్ సింథేజ్ 1 అనే ఎంజైమ్ ఇక్కడ వస్తుంది. ఇక్కడ ఏటీపీ మాలిక్యూల్ యూటిలైజ్ చేసుకొని కార్బమైల్ పాస్పేట్ అనేది జరుగుతుంది. ఇది ఆర్నిథిన్ ఏదైతే ఉందో ఆర్నిథిన్ నుంచి ఇది వచ్చేసి దీనికి బైండ్ అవుతుంది. ఆర్నిథిన్ లోపలికి పోయి ఇది తీసుకొని మళ్ళీ బయటకు వస్తుంది. వచ్చిన తర్వాత ఏమవుతుంది, సిట్రులిన్గా వస్తుంది. సిట్రులిన్ బయటకు వస్తుంది. బయటకు వచ్చి హాస్పిటల్తో యాడ్ అయ్యి ఆర్జినోసక్సినేట్ వస్తుంది. ఆర్జినిన్ వస్తుంది. ఆర్జినిన్ నుంచి యూరియా రిలీజ్ అయ్యి ఆర్నిథిన్ అనేది ఫార్మేషన్ అనేది జరుగుతూ ఉంది. ఓకేనా అండి? ఓకే, దిస్ ఈజ్ అబౌట్ దిస్. ఇవన్నీ కూడా ఈ ఫస్ట్ 2 స్టెప్స్ అన్నీ కూడా మనకు మైటోకాండ్రియాలో జరుగుతాయి. మిగతాదంతా కూడా సైటోసాల్లో జరుగుతుంది. ఇది మీరు గుర్తుంచుకోవాలి. కార్బమైల్ పాస్పటేజ్ అనేది మైటోకాండ్రియాలోనే కదా అమోనియా మనకు రిలీజ్ అయ్యేది. మైటోకాండ్రియాలోనే కదా మనకు సిట్రిక్ యాసిడ్ సైకిల్ జరిగేది. రెండు కూడా లోపల అమోనియా ప్లస్ కార్బన్ డైఆక్సైడ్ అక్కడే ఉంటాయి కదా. అందుకే ఇనిషియేషన్ ఆఫ్ దిస్ వన్ మైటోకాండ్రియాలో జరుగుతుంది. ఓకేనా అండి? సో దీంట్లో డిసీజెస్ ఉన్నాయి అన్నట్టు. ఏం డిసీజెస్ ఉన్నాయి? ఎప్పుడైతే కార్బమైల్ పాస్పటేజ్ సింథేజ్ డెఫిషియన్సీ వస్తుందో అది హైపర్ అమోనిమియా టైప్ 1 అంటాము. ఈ ఎంజైమ్ కనుక ఆర్నిథిన్ ట్రాన్స్ కార్బమైల్ ఏదైతే డెఫిషియన్సీ వస్తుందో దాన్ని హైపర్ అమోనిమియా టైప్ 2 అని చెప్పేసి అంటాము. అదంటే ఈ రెండింటి వల్ల అమోనియా అనేది యూటిలైజేషన్ అనేది జరగదు. అమోనియా లెవెల్స్ అనేది బాడీలో పెరుగుతాయి, మైటోకాండ్రియాలో పెరుగుతాయి, దాని సెల్లో పెరుగుతుంది. కాబట్టి దాన్ని హైపర్ అమోనిమియా టైప్ 1 టైప్ 2గా మనం చెప్తాము. నెక్స్ట్, ఎప్పుడైతే ఈ ఆర్జినోసక్సినేట్ సింథేజ్ అనే ఎంజైమ్ డెఫిషియన్సీ ఉంటుందో అప్పుడు సిట్రులిన్ లెవెల్స్ అనేవి బాడీలో పెరుగుతాయి. కాబట్టి దాన్ని సిట్రులినిమియా అని చెప్పేసి అంటారు. సిట్రులినిమియా, బ్లడ్లో సిట్రులిన్ లెవెల్స్ పెరిగితే సిట్రులినిమియా అని చెప్పేసి అంటాము. అదే ఇక్కడ ఆర్జినోసక్సినేజ్ అనే ఎంజైమ్ డెఫిషియన్సీ కనుక వస్తే దాని ఆర్జినోసక్సినిక్ అసిడూరియా అని చెప్పేసి అంటాము. ఎందుకంటే ఆర్జినోసక్సినేట్ ఏదైతే ఉందో యూరిన్లో అసిడిక్ అవుతుంది కాబట్టి బాడీని అసిడిక్ చేస్తుంది కాబట్టి అసిడూరియా అని చెప్పేసి అంటాము. లాస్ట్ వన్, ఏదైతే ఆర్జినేజ్ అనే ఎంజైమ్ డెఫిషియన్సీ జరుగుతుందో ఫైనల్గా ఈ ఆర్జినైన్ అనేది యూరియాని రిలీజ్ చేయదు. దానివల్ల హైపర్ ఆర్జినీమియా అనేది మనకు ఫార్మేషన్ జరుగుతుంది. ఇది అన్ని కూడా మనం యూరిన్లో చూడొచ్చు అన్నట్టు. సో ఇది యూరియా సైకిల్ అండ్ డెఫిషియన్సీ మేనిఫెస్టేషన్ మెటబాలిజం. సో మీకు ఇక్కడ అర్థమవడానికి నేను టేబులర్ ఫాలంలో ఇచ్చాను, సేమ్ అవే. సో దిస్ ఈజ్ అబౌట్ ద మెటబాలిజం అండ్ ఎఫెక్ట్స్ ఆఫ్ యూరియా సైకిల్ డెఫిషియన్సీస్. మెటబాలిక్ లింక్ బిట్వీన్ యూరియా సైకిల్ అండ్ సిట్రిక్ యాసిడ్ సైకిల్ చూడండి. ఇక్కడ మనకు కార్బాక్సిల్ ఇదంతా కూడా యూరియా సైకిల్ అవుతుంది, ఇదంతా కూడా టీసీఏ సైకిల్ ఆర్ సిట్రిక్ యాసిడ్ సైకిల్ అంటాం. అయితే మనకు సిట్రులిన్కి మైటోకాండ్రియా నుంచి సైటోసాల్కి సిట్రులిన్ వచ్చిన తర్వాత సిట్రులిన్ వచ్చేసి ఏదైతే ఆస్పర్టేట్ ఉంది కదండి, ఆస్పర్టేట్ ఆక్సాలేట్ నుంచి ఆస్పర్టేట్ వస్తుంది కదా. ఆస్పర్టేట్ అనేది సిట్రులిన్తో జరిగి అక్కడ ఆక్సాలేట్ ఏదైతే టీసీఏ సైకిల్ ఉన్న ఆక్సాలేట్ ఆస్పర్టేట్గా కన్వర్ట్ అయ్యి ఇది ఆర్జినిన్గా ఫామ్ అవుతుంది. అది బేసిక్గా మనకు అమోనియా రిమూవ్ చేయడానికి ఉపయోగపడుతుంది. అయితే ఇక్కడ ఆస్పర్టేట్ అయిన తర్వాత ఆర్జినోసక్సినేట్ వస్తుంది కదా, ఆర్జినోసక్సినేట్ అనేది ఆర్జినిన్ కన్వర్ట్ అవుతుంది కదా. కన్వర్ట్ అయ్యేటప్పుడు మనకి ఏమైంది, ఒక ఫ్యూమరేట్ అనేది రిలీజ్ అయింది. ఈ ఫ్యూమరేట్ తిరిగి మళ్ళీ ఎల్లోకి వెళ్తుంది, సిట్రిక్ యాసిడ్ సైకిల్లోకి వెళ్ళిపోతుంది. అక్కడ ఫ్యూమరేట్ ఈ మ్యాలేట్గా కన్వర్ట్ అవుతుంది, మ్యాలేట్ మళ్ళీ ఆక్సాలోస్టేట్గా కన్వర్ట్ అవుతుంది. ఇది మనకు బేసిక్గా యూజ్ అయ్యేది అన్నట్టు. ఓకేనండి? అదే ఇది చెప్పాను కదా నేను, కార్బన్ డైఆక్సైడ్ ఏదైతే రిలీజ్ అయిందో మన టీసీఏ సైకిల్లో అది డీఅమైనేషన్ ద్వారా వచ్చిన అమైనో గ్రూప్ని దీని రెండు కలిసి కార్బమైల్ పాస్పేట్ జరిగి ఇది యూరియాగా ఫామ్ అయ్యి రిమూవ్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. ఇది లింక్ బిట్వీన్ టీసీఏ సైకిల్ అండ్ ఇది. అయితే ఇక్కడ మీ క్వశ్చన్ అడిగేది ఏంటంటే వాట్ ఆర్ ద ఇంటర్మీడియట్ ప్రోడక్ట్ ఇన్ బిట్వీన్ ద యూరియా సైకిల్ అండ్ వాట్ ఆర్ ద లింకబుల్ మాలిక్యూల్స్ అనేది. ఏ మాలిక్యూల్ టీసీఏ సైకిల్కు ప్లస్ యూరియా సైకిల్ లింక్ బిట్వీన్గా ఉంటున్నాయి అంటే ఆస్పర్టేట్ ఫ్యూమరేట్ అనేది మనం చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. కార్బన్ డైఆక్సైడ్ కూడా వస్తుంది, మాలిక్యూల్ వస్తుంది అన్నట్టు అది. ఓకేనండి? ఓకే. సో బ్లడ్ యూరియా అండ్ క్లినికల్ ఆస్పెక్ట్స్.
బ్లడ్ యూరియా లెవెల్స్ అనేది మనం బేసిక్గా చూసేది ఇది కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ చేయడానికి మనకు యూస్ఫుల్గా ఉంటుంది అన్నట్టు. సో యూరిమియా అనే కండిషన్ని మనం చూసుకోవచ్చు అన్నట్టు. సో యూరిన్ లెవెల్స్ కిడ్నీ ఫంక్షన్స్ అసెస్ చేయడానికి ఉంటుంది. కాన్సన్ట్రేషన్ వచ్చేసి 15 to 40 mg/dl అనేది దీంట్లో ఉన్న నార్మల్ బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్. బ్లడ్ యూరియా లెవెల్స్ వచ్చేసి 15 to 40 mg/dl అనేది ఇది నార్మల్ లెవెల్స్ అన్నట్టు. ఒకవేళ ఈ యూరిన్ రెఫర్స్ టు ఎలివేట్ అయితే దాన్ని ఏమంటామంటే అది రీనల్ డిసీజ్, కిడ్నీ ఫంక్షన్స్ వల్ల, కిడ్నీ డిసీజెస్, రీనల్ డిసీజెస్ వల్ల యూరేమియా అనేది మనకు కండిషన్ వస్తుంది. అంటే ఈ లెవెల్ అనేది 40 కంటే ఎక్కువగా వెళ్ళిపోతుంది అన్నట్టు. ఈ కండిషన్స్ వచ్చేసి మూడు సందర్భాల్లో ఈ లెవెల్స్ అనేది పెరుగుతాయి. దాన్ని ప్రీ రీనల్, రీనల్, పోస్ట్ రీనల్ అంటాం. ప్రీ రీనల్ అంటే ఏంటిది? సివియర్ డీహైడ్రేషన్ జరిగినప్పుడు, ఫీవర్ వచ్చినప్పుడు, డయాబెటిక్ కోమా వచ్చినప్పుడు, థైరోటాక్సికోసిస్ వచ్చినప్పుడు, సివియర్ బర్న్స్ జరిగినప్పుడు, ప్రీ రీనల్ అంటే రీనల్ మీద ఎటువంటి ఎఫెక్ట్ జరగకుండా, కిడ్నీస్ మీద ఎటువంటి ఎఫెక్ట్ లేకుండా జరిగినప్పుడు మాత్రమే ఈ లెవెల్స్ అనేది ఇంక్రీజ్ అవుతాయి. రీనల్ కండిషన్లోకి వచ్చినప్పుడు ఏమవుతుందంటే సచాస్ గ్లోమరులార్ నెఫ్రైటిస్ జరిగినప్పుడు, పైలోనోనెఫ్రైటిస్ జరిగినప్పుడు, పాలిసిస్టిక్ కిడ్నీస్ జరిగినప్పుడు, నెఫ్రోటిక్ సిండ్రోమ్ సందర్భంలో ఈ బ్లడ్ యూరియా లెవెల్స్ అనేవి ఇంక్రీజ్. అంటే ఇక్కడ కిడ్నీ డ్యామేజ్ అనేది స్టార్ట్ అవుతుంది, కిడ్నీ డ్యామేజ్ అనేది జరుగుతుంది. ఆ టైంలో మనకు ఈ యూరియా లెవెల్స్ అనేది జరుగుతుంది. దాని తర్వాత మనం డయాలసిస్కి అనేది వెళ్తుంటాం, ఎలా విత్ ద క్రియాటినిన్ లెవెల్స్ చూసుకొని. నెక్స్ట్ పోస్ట్ రీనల్కి వచ్చినప్పుడు ఇక్కడ ఏంటి అంటే అబ్స్ట్రక్షన్ ఇన్ ద యూరిన్ ఫ్లోలో అబ్స్ట్రక్షన్స్ ఉన్నప్పుడు మనం దీన్ని పోస్ట్ రీనల్ అంటాము. దర్ ఇస్ అబ్స్ట్రక్షన్, అది స్టోన్స్ వల్ల కావచ్చు, ట్యూమర్ వల్ల కావచ్చు, స్ట్రిచర్స్ ఇన్ యూరెత్రా కావచ్చు, ఎన్లార్జ్మెంట్ ఆఫ్ ప్రోస్టేట్ వల్ల కావచ్చు. ఈ అబ్స్ట్రక్షన్స్ అనేది మనం చూస్తాము. దానివల్ల బ్లడ్లో యూరియా లెవెల్ ఇంక్రీజ్ అవుతుంది, రీఅబ్జార్ప్షన్ ఇన్ ద రీనల్ ట్యూబుల్స్లో జరుగుతూ ఉంటుంది. అది మనం దీని యూరిమియా కండిషన్ యొక్క స్థితి. నెక్స్ట్ బన్ అనేది ఒకటి ఉంటుంది. ఈ బన్ కూడా మనం బ్లడ్ యూరియా నైట్రోజన్ అని చెప్పేసి అంటాము. బ్లడ్ యూరియా నైట్రోజన్ మనం ఎలా చూస్తామని చూద్దాం. దీని నార్మల్ లెవెల్ వచ్చేసి 20 to 40 mg/dl ఉంటుంది. బన్ సీరం క్రియాటినిన్ ఈస్ 10:1 ఉంటుంది, 15:1గా బన్ అనేది మనకు ఉంటుంది అన్నట్టు. అసలు ఏంటి బన్ అంటే ఇది బ్లడ్ యూరియా నైట్రోజన్ ఇన్స్టెడ్ ఆఫ్ బ్లడ్ యూరియాగా మనం చూస్తాం టు అసెస్ ద కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ అన్నట్టు. ఇది కాన్సన్ట్రేటెడ్ నాన్ ప్రోటీన్ నైట్రోజీనియస్ కంటెంట్ ఆఫ్ substances such as urea, creatinine, uric acid and proteins లో మనం పెప్టైడ్స్ మనం చేసుకోవచ్చు అన్నట్టు. ఇది నార్మల్ వాల్యూస్. ఇది క్రియాటిన్తో కంపేర్ చేసినప్పుడు క్రియాటిన్ 10% ఉంటే క్రియాటిన్ 1 ఉంటుంది అన్నట్టు. 15 ఉంటే 1 ఉంటుంది అన్నట్టు. ఓకేనా? ఇది మనకు బన్ అది. ఓకేనా? దిస్ ఈజ్ అబౌట్ ప్రోటీన్ క్లాసిఫికేషన్, metabolism, urea cycle, about uremia, and this is about the protein ఓవరాల్ థర్డ్ చాప్టర్లో ప్రోటీన్ అనే చాప్టర్ మనం ఇవాళ కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఓకేనండి? దీనికి సంబంధించిన ఎంసీక్యూస్ కూడా మేము ఇస్తాము, మీరు దాన్ని ప్రాక్టీస్ చేయండి. అండ్ ఈ క్లాసెస్ మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. బేస్డ్ ఆన్ దీంట్లో కూడా మీకు ఎలా అంటే బేసిక్గా నార్మల్ వాల్యూస్ ఆఫ్ యూరియా అడుగుతాడు, లేదా యూరిక్ యాసిడ్ సైకిల్లో అడుగుతాడు, లేదా ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ ఎవరిన్నిటి మీద క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు. ఓకేనండి? హోప్ అందరికీ అర్థమైంది అనుకుంటా. థ్యాంక్ యూ.